పరిశుద్ధనామమునకు వందనాలు. ప్రైజ్లాడండి. దేవుని యొక్క మాటలు కొన్ని చెప్పకముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన జీవంగల దేవ, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం నాకు ఇచ్చిన కృపా, ధన్యత, శ్రేష్టమైన ఆశీర్వాదము, దీవెన నీ పవిత్రమైన నామము, పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి పిలిపిలకు రాసిన పత్రిక 4:3 ఒక మాట చూసుకుందాం. సువార్తను ప్రకటించుట. మనము సువార్తను ప్రకటించాలి. మన సంఘములో ప్రకటించాలి. మన సంఘములో అనేకులను రక్షణలోకి నడిపించాలి. అనేకులకు సువార్త ప్రకటించాలి. మన సంఘములో మరి నిలకడగా ఉండాలి. మనం ఈ సంఘానికి ఆ సంఘానికి కాదు, మన సంఘములోని సేవ చేయాలి. మన సంఘంలోని నిలకడగా ఉండాలి. మన సంఘంలోనే మనం ప్రార్థించాలి. మన సంఘ బాధ్యత. మనము శనివారం స్త్రీల రిట్రీటు, ఫాస్టింగ్, ప్రేయరు, ఇవన్నీ మన సంఘంలో మన బాధ్యత అనేది ఒకటి మనకు ఉండాలి. సేవ చేయాలి, నిలకడగా ఉండాలి, ప్రార్థించాలి అనేది మనము నేర్చుకోవాలి. అటు ఇటు ఈ సంఘంలో వాక్యం బాగుంటుంది, ఆ సంఘంలో వాక్యం బాగుంటుందని మనం పరిగెత్తుతాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కుమారులారా, కుమార్తెలారా, మనము ఈ సంఘంలోనే సేవ చేయాలి. ఏ సంఘము? పిలిపి సంఘంలో మనం సేవ చేయాలి. అక్కడ 2 స్త్రీలు ఉన్నారు. సుంటికేని, క్లెమంత్ అని 2 స్త్రీలు ఉన్నారు. కానీ మనము ఈ సంఘంలోనే మనం సేవ చేసి నిలకడగా ఉండాలని దేవుని వాక్యంలో మనము గమనిస్తున్నామని. రెండో మాట ఏంటిదంటే, మనము నిలకడగా ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. దేవుని సేవలో మనము సహవాసం కలిగి ఉండాలి. దేవుని వాక్యం చేత మనం సహవాసం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం చేత దేవుని సహవాసంలో ఉండాలి. దేవుని వాక్యంలో ఉండాలి. దేవుని భద్రతలో మనము సహవాసం కలిగి ప్రార్థనలోను, వాక్యంలోను మనము సహవాసంలోను మనము ఉండాలని వాక్యంలో చెప్పబడుతుంది. కానీ మనము సువార్తలో ప్రకటించే వారంగా ఉండాలి. వాక్యాన్ని ఇతరులకు వాక్యం అందించి రక్షణలోనికి నడిపించే వారంగా ఉండాలి. దేవునిలో మనము నమ్మకంగా ఉండాలి, నిలకడగా ఉండాలని మాటలు చెప్పబడుతుంది. ఇంకో మాట, సాక్షిగా ఉండాలి. మనం సాక్ష్యంగా ఉండాలి. సాక్ష్యముగా అంటే దేవునికి సాక్ష్యంగా, నమ్మకంగా ఉండాలి. దేవునికి ఎలాగుండాలి? సాక్ష్యం. మన సాక్ష్యం ఎలాగుండాలి? మంచి సాక్ష్యంగా ఉండాలి, నిలువుగా ఉండాలి, స్ట్రేట్గా ఉండాలి, తిన్నగా ఉండాలి. మన సాక్ష్యం జీవితాంతం ఉండాలి. మరణమైన మన సాక్ష్యము ఎక్కడ కూడా పోదు. మన జీవితంలో సాక్ష్యం అనేది మనకు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మంచి సాక్ష్యంలోనే పేరు తెచ్చుకోవాలి. పెన్నిది తెచ్చుకుంటాం మనం. సాక్ష్యంలోనే మనం మంచితనం అనేది మనలో ఉంటే మనము సేవ చేయగలుగుతాం. మనకు మంచి సాక్ష్యం లేకుంటే మనము సేవ చేయలేము. అందుకని జీవితాంతం వరకు మనము మరణమైనప్పుడు కూడా మన సాక్ష్యం ఎక్కడికి పోదండి. అందుకని మన సాక్ష్యము మంచిగా ఉండాలని ఒకటి, సువార్త ప్రకటించే శ్రీలముగా ఉండాలి, నిలకడగా ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి, మన సాక్ష్యము కలిగి ఉండాలని 3 మాటలు చెప్పుచూ ముగిస్తున్నాను. దేవునికి వందనాలు.